నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో ఘనంగా చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు దసరా పండుగ సందర్భంగా తెనాలి నుండి దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడి పట్టణ నెహ్రూ రోడ్లోని శాఖ గ్రంథాలయం నందు కొండూరు వీరరాఘవాచార్యులు 112వ జయంతిని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ కొండూరు వీరరాఘవాచార్యులు ధర్మనిధి ఆలపాటి కళావతి రవీంద్రపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత వీరరాఘవాచార్యులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఆలపాటి కళావతి రవీంద్రపీఠం అధ్యక్షులు అయినాల మల్లేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘ అధ్యక్షులు ఆరికట్ల గోవర్ధన శాస్త్రి ప్రధాన వక్తగా పాల్గొని వీరరాఘవాచార్యుల రచనలపై స్మారకోపన్యాసం చేశారు. అనంతరం విజయవాడకు చెందిన ప్రముఖ చిత్రకారులు పావులూరి చిదంబరేశ్వరరావును కొండూరు వీరరాఘవాచార్యులు పేరిట ఘనంగా సత్కరించారు. ప్రత్యేక అతిథి ఆలపాటి కళావతి రవీంద్రపీఠం శాశ్వత సభ్యులు పావులూరి శ్రీనివాసరావు 1996 నుండి నేటి వరకు 28 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా కొండూరు జయంతిని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో కొండూరు కుటుంబ సభ్యులు మనవరాలు సంతోషలక్ష్మి, అత్తలూరి రాజేశ్వరి, సామ్రాజ్యలక్ష్మి, శోభాదేవి, స్వరాజ్యలక్ష్మి, శ్రీదేవి, మల్లికార్జునరావు పాల్గొనగా లైబ్రేరియన్ రమాదేవి వందన సమర్పణ చేశారు. ఏమీ లేదండి, మీరు ఎవరైనా సార్ దంపతులతో ప్రధానమైనటువంటి వస్తువు ఏమీ ఉండదు. వేదిక మీద మా పుత్ర సమానురాలు పుత్రికా సమానురాలు శ్రీ సంతోషి నాకు ఫోన్ చేసి వాళ్ళ ఆయన గారి చేత మాట్లాడించారు. ఏమంటే మీ బయోడేటా మాకు పంపించండి అని. ఎందుకో నాకు అర్థం కాలేదు. అయినా కానీ నా బయోడేటా నాకు ఎక్కువ నా చరిత్ర గురించి ఏమిటి అని సరే నేను కొంత ఆలోచించాను. అయినా కానీ వారు పంపించమని అడిగితే నా బయోడేటాని పంపించాను. పంపించిన తర్వాత వారు ఇలా వాళ్ళ తాతగారైనటువంటి శివప్రసాద్ గారి తాతగారైనటువంటి కొండూరు వీరరాఘవాచార్యుల జ్ఞాపకార్థంగా ఈ సన్మానం జరుగుతున్నారని చెప్పేసి తెలియజేశారు. అసలు నేనెంతో నాకు మాటలు రాలేదు అన్నమాట. ఆ అమ్మాయి నా మైండ్ చూపించినటువంటి ప్రేమాభిమానాలు అసలు మాటలు రాలేదు, కన్నీళ్ళు మాత్రమే వచ్చినాయి. నాకు ఆనంద బాష్పాలు. గృహిస్థతకు దూరమనడు అపోహను తొలగజేసి గేస్తు ధర్మంబు ప్రకటించు గురుహెవరేణ్య డెప్పుడు వసియంతు కాదన హృదయ సీమ అని డాక్టర్ కొండూరు వీరరాఘవాచార్య గారు బ్రహ్మంగారి యొక్క తత్వబోధన ప్రబోధించిన మహనీయుడు. ఆయన మార్గంలోనే రాఘవాచార్య గారు చక్కగా నడిచి సమాజ శ్రేయస్సుగా అతను ధ్యేయంగా భావించి కుటుంబాన్ని సమాజాన్ని కూడా చక్కటి మార్గంలో తీర్చిదిద్దిన మహనీయులు. వారి 112వ జయంతి మహోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించడం ఇది యాజ్యతకం. నా పేరు గోవర్ధన శాస్త్రి, ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ అధ్యక్షుల్ని, అలాగే బ్రహ్మంగారి మఠ ఆస్థాన పండితులు వారి యొక్క సభకు విచ్చేసాం. ఇది మాకు అదృష్టంగా భావిస్తున్నాం. దర్శనాచార్య డాక్టర్ కొండూరు వీరరాఘవాచార్యులు గారి 112వ జయంతి సభ నేడు జరుపుకోవటం ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, సాహితీవేత్తలు, ఆయన సన్నిహితులు, ఆయన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. మరి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దీన్ని ఆలపాటి కళావతి రవీంద్రపీఠం తరఫున గత 28 సంవత్సరాలుగా నిర్వహణ చేస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కొండూరు వారి పేర ఒక ప్రముఖ చిత్రకారుడికి కానీ శిల్పికి కానీ అవార్డు ఇచ్చుకుంటూ ఆ కుటుంబ సభ్యులకు
తద్వారా ఆ విఎస్ఆర్ కాలేజీలో పనిచేసినటువంటి ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఎంతో ఇన్స్పిరేషన్గా ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా గ్రంథాలయంలోనే నిర్మాణం చేయటానికి మేము కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహణ చేస్తున్నాం. తెలంగాణ పెత్తందారుల సాయుధ పోరాటంలో అణగారిన ప్రజల పక్షాన పోరాడిన చిట్యాల ఐలమ్మ 29వ జయంతిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నేతృత్వంలో తెనాలిలో ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలోని రజక చెరువు వద్ద గల మున్సిపల్ పార్కు నందు చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ భూస్వాములకు ఎదురొడ్డి నిలిచిన ఐలమ్మ పోరాట పటిమను ఈ సందర్భంగా శ్లాఘించారు. ఒక మహిళగా భూమి కోసం భుక్తి కోసం భూస్వాముల దోపిడీని ఎదిరించి వారిని గడగడలాడించిందని అన్నారు. బడుగు బలహీన వారి పట్ల ఆమె చేసిన సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీ చిట్యాల ఐలమ్మ పేరుని పెట్టి గుర్తింపునిచ్చిందని శంకర్రావు అన్నారు. నేడు గుంటూరులో ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆమెకు నివాళులు అర్పించే కార్యక్రమాన్ని స్థానికులు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుర్తించి చిరస్థాయిగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపును ఇవ్వాలని శంకర్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆవిడ ఎప్పుడు కూడా నిస్వార్థంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తితో నమ్ముకుని ప్రజలకు సేవ చేసినటువంటి మహానాయకురాలు. మరి అతి సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా మరి ఎదిగి మరి తెలంగాణ సాయుధ పోరాట కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి భూస్వాముల గుండెల్లో నిద్రపోయినటువంటి వ్యక్తి కనుకనే ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక మహిళా యూనివర్సిటీ ఆవిడ పేరు పెట్టడం కూడా నేను ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఐలమ్మ గారిని గుర్తుంచుకుని ఆవిడ పేరు కూడా ఏదో ఒక ప్రాజెక్టు పేరు పెట్టాలని చెప్పి, ఎందుకంటే బీసీ నాయకుల్లో చాలామంది అనేక ఉద్యమాలు పోరాటాలు చేశారు. ఆధిపత్య కులాల వారు ఆర్థికంగా అంగబలం అర్ధబలం ఉన్నట్టు చేసేటువంటి సమాజంలో సేవలు వేరు. ఏ రకంగానూ కుల వృత్తుల మీదే జీవించి వాళ్ళు ప్రజల కోసం సేవ చేసేటువంటి మహానాయకురాలుగా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భూస్వాములను ఎదిరించడమే కాక తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక మహిళగా పేదల పక్షాన పోరాడిన చిట్యాల ఐలమ్మ స్ఫూర్తిని బీసీ కులాలు తీసుకొని నేటి సమాజంలో తమ శక్తిని చాటాలని అన్నారు. చిట్యాల ఐలమ్మని చాకలి ఐలమ్మగా పిలవడం పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చిట్యాల ఐలమ్మ అలాగే ప్రగడ కోటయ్యలకు గుర్తింపుని ఇచ్చే విధంగా అధికారికంగా వారి జయంతి వర్ధంతులను నిర్వహించాలని జొన్నాదుల వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రజక చెరువు దగ్గర ఆయన ఘనమైన నివాళులు అర్పించాము. చిట్యాల ఐలమ్మ గారు ఆ రోజుల్లోనే భూపెత్తందారుల మీద పోరాటం చేసి వాళ్ళు ఆ రోజుల్లో కులం పేరుతో పిలవడం మూలంగా చాకలి ఐలమ్మగా పిలుపడుతుంది, కానీ నిజంగా అయితే కులాన్ని పెట్టి పిలవకూడదు. అందువల్ల ఈ మధ్య వైసీపీ గవర్నమెంట్ వారు చాకలి మంగలి అనే రెండు పదాలని మన ఆంధ్రప్రదేశ్లో జీవో ఇచ్చి డిలీట్ చేశారు. వాళ్ళని చాకలిని రజకని మంగళని నాయ బ్రాహ్మణ అనాలని, ఏదైనా అట్లా కాకుండా కులం పేరుతో పిలిస్తే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టచ్చని గౌరవప్రదమైన జీవో తీసుకొచ్చారు. అదేవిధంగా మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బీసీ డైరెక్టర్లో కార్పొరేషన్లో కానీ వీటిల్లో తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన 2 బీసీ కులస్తులకు పదవులు దక్కినాయి. కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్రాశ్రీను, పోతురాజు, శివ, రవిశంకర్, అన్నం గణపతి, ఆర్నాటి నారాయణ, సుబ్రహ్మణ్యం, కొడాలి శ్రీనివాసరావు, పానుగంటి శ్రీనివాసరావు, రంగా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాట యోధురాలు భూస్వామి వ్యవస్థపైన తిరుగుబాటు చేసి ఎన్నో ఉద్యమాలకి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఘననివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ కేసన శంకర్రావు గారు మరియు పట్టణ నాయకులు పాల్గొనడం ఘననివాళులు అర్పించడం జరిగింది. తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు ఫణితపు దుర్గా ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రజకపేటలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, బ్రహ్మేశ్వరరావు, చాట్రగడ్డ ఆంజనేయులు, కొడాలి సామ్రాజ్యం, కావేటి వేణు, చిమలదన్ను విజయ్,
మునిపల్లి రామకృష్ణ, బాబురావు, నరసింహ, పేసర్లంక శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇంట్లోంచి బయటకు రావటానికి మగవాళ్ళు సైతం భయపడే రోజుల్లో ఐలమ్మ గారు ఆ రోజున ఆమెకి కలిగిన నష్టం ఎవరికి కలగకూడదని చెప్పిన ఆలోచనతో ఆ రోజుల్లోనే రోకలి బండ తీసుకొని ఎవడొస్తారో రండ్రా. అంతకుముందు రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు కబ్జాలు చేస్తే ఇప్పుడు నల్లదొరలే ఆమె ఉన్న టైంలో కబ్జాలు చేస్తూ ఉంటే ఎదురు తిరిగి పోరాడిన మహిళ. ఆ రోజు ఆమె అసలు మామూలు సాధారణ వర్గాలంతా కూడా బయటకు రావడానికి భయపడే రోజుల్లో ఆమె ఆ రోజున బయటకు వచ్చి నేనున్నానని చెప్పని 10 మందికి ధైర్యం చెప్పిన మహిళ. మనమందరం కూడా అటువంటి మహిళని ఆదర్శంగా తీసుకొని నడిచిన నాడే నిజమని వాళ్ళు ఐలమ్మ గారికి అర్పించిన వారు అవుతామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చిట్యాల చాకల ఐలమ్మ గారి జయంతిని పురస్కరించుకొని మన తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నందు ఆధ్వర్యంలో ఈరోజు ఆమెకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మీ అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజానికి అందరికీ కూడా తెలుసు, ఆ రోజుల్లో దొరల పెత్తనం ద్వారా ఎవరైతే బడుగు బలహీన వర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉన్నత కులాలందరినీ కూడా దొరసానమ్మ అని సంబోధించాల్సిన వ్యవస్థ ఉన్నది. అప్పుడు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు పంటలు పండించడం ద్వారా వాళ్ళు అప్పుడున్న పెత్తందారుల వ్యవస్థ ద్వారా పంటను దోచుకోవటం ద్వారా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పాలు చేసిన వైఖరి మీరందరూ కూడా చూసిన క్రమంలో వీరవనిత అయినటువంటి ఐలమ్మ గారు 40 ఎకరాలు సాగు చేస్తూ పండించేవాడిదే పంట అనే ఒక నినాదంతో ఆ రోజు ఎవరైతే ఆ పంట దోచుకోవడానికి వచ్చిన దొరల్ని ఒక ఊతకర్రతో రోకల బండితో ఎవరు వస్తారో రాండి అని చెప్పి పూర్తిగా వాళ్ళ మీద పోరాటం చేసిన వైఖరి ఎంతోమంది ఈరోజు ఉన్న మహిళలందరూ కూడా ఆదర్శపాయం. రానున్న దసరా పండుగలను పురస్కరించుకొని తెనాలి నుండి దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి నగరాలకు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటికి సంబంధించి ఆన్లైన్ రిజర్వేషన్ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా తెనాలి ఆర్టీసీ డిపోకు కొత్తగా 10 మంజూరు అయ్యాయని, వాటిని త్వరలో మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుందని డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడించారు. ఈ సంవత్సరం 12 తారీఖున రాబోయే దసరా 12 తారీఖున ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో వారు హైదరాబాద్ నుంచి, అదేవిధంగా బెంగళూరు నుంచి, విశాఖపట్నం నుంచి, చెన్నై నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కావాల్సిన వారు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకొని తమ సీట్లు రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ దసరాకి మనకి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సహకారంతో మనకు 10 బస్సులు కొత్తగా రావటం జరుగుతుంది. చాలా తొందరలో గౌరవ మంత్రివర్యులు గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇది దసరాకు ముందు, ఈ శుభ సందర్భం దసరా ముందు ఈ కార్యక్రమాన్ని తెనాలి పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తూ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వర్షాలకి మన బస్ స్టాండ్ పాత రోజుల్లో అయితే మొత్తం నీటి మునిగిపోయేది. ఇప్పుడు మోటార్ వేయటం కానీ, సీసీ రోడ్లు హైట్ లేపడం కానీ జరిగి బస్ స్టాండ్లో ఎలాంటి వర్షం వచ్చినా 1-2 గంటల్లో క్లియర్ అవటం జరుగుతుంది. ఇది మన తెనాలి ప్రజలు చిరకాల వాంఛలాగా బస్ స్టాండ్ శుభ్రంగా ఉంచే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి పల్లెకి మొన్న వచ్చిన వర్షాలకి మనం ప్రతి పల్లెకి మంచి సర్వీస్ చేసి ఎక్కడ రవాణా సందర్భంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి మంచి సర్వీస్ అందించాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీరు ఏపీఎస్ఆర్టీసీని ఆదరించి సహకరించవలసిగా కోరుకుంటూ, మనం తెనాలి టు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి దసరా నవరాత్రుల సందర్భంగా అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగపరుచుకొని ఆర్టీసీని సహకరించవలసిందిగా కోరుచున్నాం. కొల్లూరు మండలం అనంతపురం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి 100 రోజుల ప్రభుత్వం గురించి అడిగి తెలుసుకున్నారు. 100 రోజుల ప్రభుత్వంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని వెతికేది చంద్రబాబు నాయుడని, రాష్ట్రంపై 11 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది జగన్మోహన్ రెడ్డి అని, విజయవాడ వరదల్లో రాత్రింబవళ్లు శ్రమించి ప్రజలకు అందుబాటులో ఉండి భరోసా కల్పించారు. వరదలు తగ్గిన 10 రోజుల్లోనే ఆర్థిక సహాయాన్ని అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని అన్నారు. రాష్ట్రంలో యువత ఉపాధి, ఉద్యోగం దిశగా ముందుకు తీసుకువెళతామని, పరిశ్రమలు తీసుకొస్తామని అన్నారు. 100 రోజులు
ప్రభుత్వం నడపడానికి చాలా తక్కువ కాలం. నాకు ఎప్పుడో చెప్పాడు, దాదాపు 20 రోజులు వరదల అనంతరం వరదలు కానీ అకాల వర్షాలకు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ స్థానికంగా ఉండే ప్రజలు కానీ ఆ ఇబ్బందులు ఆ పనుల మీద జరిపేది. ఇది మనకున్నటువంటి విపత్తే కాదు, రాష్ట్రంతో వచ్చిన విపత్తే. విపత్తు కూడా ఒక సంక్షోభాన్ని కూడా ఒక సవాలుగా తీసుకొని ముందుకెళ్ళేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇబ్బందులు సంక్షోభాలు ఎదురైతే జనరల్ గా అధికారులు కానీ ప్రజలు కానీ కుంగిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు. సంక్షోభం నుంచి ఏ విధంగా అవకాశాలు ఎదగాలి, ఏ విధంగా బయటపడాలి, ప్రజలకి ఏ విధంగా ధైర్యాన్ని ఇచ్చి స్వాంతన చేకూర్చే చర్యలు తీసుకోవాలనేది స్వయంగా పర్యవేక్షిస్తూ రంగంలో దిగేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఈ రాష్ట్రం యావత్తు 5 సంవత్సరాలు సంక్షోభంలోనే ఉంది. 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి అవకాశం ఇవ్వమని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే వాగ్దానాలు చేసే అధికారాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సంక్షోభంలో పెట్టాడు రాష్ట్రం మొత్తం. వ్యవస్థలన్నీ పరిపాలన గాడి తప్పింది. ఎక్కడికక్కడ అవినీతి తరలించి రాజ్యం రాష్ట్రంలో 151 సీట్లు ఇచ్చి అధికారంలో తీసుకొచ్చిన ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూశారు. ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి పారుకోవాలని. ఈ యథార్థం ఎన్నికలు వచ్చినాయి. 175కి 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి మరి అందించి ఎన్నుకొని మీరు అప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఏ విధంగా చాటి చెప్పడం అర్థమైంది. 151 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తొలగిపోయినటువంటి ఘనత ప్రజానీకాలని చెప్పి తెలియజేస్తున్నారు. పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని 18, 19, 29 వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పరిశుభ్రత కోసం చేస్తున్నాను. పరిశుభ్రత వైపు నేను వేసే అన్ని పరిశుభ్రంగా మార్చుకోవడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను. ఎనిమిదో రోజు జరగడం జరిగింది. పారిశుద్ధ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో భాగంగా 18వ వార్డు, 19వ వార్డు, అలానే 29వ వార్డు రావడం జరిగింది. శానిటేషన్ అనేది కొంచెం లోపంగానే ఉంది, అది తొందరలోనే పరిష్కరిస్తాం. అలానే మా మున్సిపల్ సిబ్బందితో ప్రతి వార్డులో శానిటేషన్ కానివ్వండి, అలానే చెత్త అనేది ప్రజలందరూ వేయకుండా తప్పకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. కాబట్టి మీ అందరికి కూడా మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్గా చెప్తున్నాను, ప్రజలందరూ
మన ఇల్లు ఎట్లా శుభ్రపరుచుకుంటున్నాము అలానే రోడ్స్ మీద ఎలాంటి చెత్త వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా మన పట్టణంలో స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 17వ తారీఖు నుంచి నిన్నటి వరకు కొన్ని వార్డుల్లో జరిగినాయి. ఈరోజు 18th, 19th అండ్ 29th వార్డుల్లో ఈ కార్యక్రమాలు చేపట్టమైంది. శానిటేషన్ కార్యక్రమాలు ముఖ్యంగా చేస్తూ ఉన్నాం. ఈ సీజన్లో శానిటేషన్ సరిగా లేకపోతే కనుక దోమలు వస్తాయి, దోమల వల్ల జ్వరాలు వస్తాయి, ఇంకా ఇతర వస్తాయి. కాబట్టి సీజనల్ డిసీజెస్ రాకుండా చూడాలనేది ప్రభుత్వ లక్ష్యం. దానిలో భాగంగానే మా గౌరవ సిపి గారు, కౌన్సిలర్స్, మిగతా అందరూ కూడా కలిసి వార్డులలో కార్యక్రమాలు చేయిస్తున్నారు. చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రజక జన సేవా సంఘం, రజక జన సేవా సమితి ఆధ్వర్యంలో రజకపేట ఐలమ్మ పార్క్లోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. వీర్లపాటి విజయలక్ష్మి, నెప్పలి రాంబాబు, చెరుకూరి బుజ్జిపాపు, ఆంజనేయులు, పోనుగుపాటి వెంకటరమణ, గంజిబాబు, అంజిబాబు, కుటుంబరావు, పాతర్ల రవీంద్ర, మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. రైతాంగ విప్లవ పోరాట సంస్థ అనమాట. ఆ సంస్థలో చేరి ఆ సంస్థ సహాయ సహకారాలతో ఈమె పోరాటం చేసి ఆ రోజు తాను పండించిన పంటను మొత్తాన్ని కూడా ఇంటికి తీసుకెళ్ళి చాలామందిని ఒక ఆదర్శప్రాయంగా నిలిచింది. నీ కాళ్ళు మొక్కుతాను బాంచాననే ఆ రోజుల్లో బందూకు పట్టించి ప్రజలను తిరుగుబాటు వైపు నడిపించింది. ఈ ఒక విప్లవ వీరనారి, ఈ ఒక నిప్పు కడిగ, ఆమె స్ఫూర్తితో ఈరోజు మనం కూడా అలా ఉండాలని అనుకుంటున్నాను. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో మహిళా కళాశాలకి చిట్యాల ఐలమ్మ, కోటి మహిళా కళాశాలకి చిట్యాల ఐలమ్మ కళాశాలని పేరు పెట్టడం జరిగింది. అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా మేము ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చిట్యాల ఐలమ్మకి ఒక స్మారక భవనం నిర్మించాలని, ఆమె పేరు మీద ప్రతి సంవత్సరం జయంతి కానీ వర్ధంతి కానీ ప్రభుత్వ కార్యక్రమం ప్రకారం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ చిట్యాల ఐలమ్మ గారి 129వ జయంతిని జరుపుకుంటున్నాము. ఆమె విప్లవ కణిక, విప్లవ ధృవతార చిట్యాల ఐలమ్మ గారు భూమి కోసం, భుక్తి కోసం, బడుగు బలహీన వర్గాల విముక్తి కోసం ఆశా కణకంగా చేసింది. అందుకని అందరూ కలిసి ఇవాళ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. అట్లాగే తెలంగాణ ప్రభుత్వంలో చిట్యాల ఐలమ్మ గారికి కోటి మహిళా యూనివర్సిటీకి చిట్యాల ఐలమ్మ గారి నామకరణం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చిట్యాల ఐలమ్మ పోరాట పటిమ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి అన్నారు. 38వ వార్డులోని ఐలమ్మ పార్క్ నందు జరిగిన ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆమె యొక్క పోరాట పటిమను వివరించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మునిపల్లి ప్రసాద్, హిమాచల్రావు, నెప్పల్లి రాంబాబు, బాలయ్య, సుబ్రహ్మణ్యం, సిహెచ్ వాసు, డి శ్రీను, ఎస్ మస్తాన్, కె ప్రసాద్, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకురాలు సాకల ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా మన రజక సోదరులు, సోదరీమణులు, అభిమానులు అందరూ ఈ రోజున సాకల ఐలమ్మ పార్కులో ఈ కార్యక్రమం చేసుకుంటాం చాలా సంతోషంగా ఉంది. ఇది ఐలమ్మ గారి చరిత్ర అంటే మనం సమైక్యాంధ్రాల్లో భూస్వాముల మీద ఎదురు తిరిగి వాళ్ళ బిడ్డలను కూడా వదిలేసి చంపేసినా కూడా వాళ్ళని పారదోలి చంపేసి భూముల్ని కమ్యూనిస్టులని అండ చేసుకుని భూముల్ని తీసుకొచ్చి పేదవాళ్ళకి పంచిన ఘనత మన తాకల ఐలమ్మది. అటువంటి నాయకురాలు స్ఫూర్తిని మనం తీసుకొని మనం కూడా చేయి కలిపి మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన పట్టణంలో ఉన్నటువంటి ఈ స్టాచ్యూ దగ్గర ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఆమె చాలా ఉద్యమకారిణి. ఆమె పొలంలో నుంచి కొన్ని ధాన్యాలు తీసుకెళ్ళడానికి బయలుదేరి వెళ్తున్నటువంటి వాహనాలు, అప్పుడున్నటువంటి బండ్ల మీద ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కాల్పులు జరిగితే అందులో ఒక మంచి చనిపోయిన వ్యక్తి కూడా అక్కడ ఉండడం జరిగింది. అతను పెద్ద ఉద్యమకారుడు. అలాంటి కార్యక్రమాలు చేసి అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, సమైక్యాంధ్రాలో ఉన్నప్పుడు కానీ దానికి ఆమె చాలా స్ఫూర్తిదాయకమైనట్టుగా
దాయకం. ఆమెను గుర్తింపుగా కూడా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు వారికి కొన్ని సంస్థలకు ఆమె నామకరణం చేయడం కూడా జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు. దసరా పండుగ సందర్భంగా తెనాలి నుండి దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు. ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.